రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోందన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని బీజేపీ అడ్డుకోలేదని చెప్పారు. బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో బీజేపీకి వాటా ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్కు బీజేపీ మద్దతిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ చిల్లర వ్యాఖ్యలు మానుకుని కేటీఆర్ విచారణకు సహకరించాలని కోరారు. బండి సంజయ్ గారు, మీరేదో ఈ రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, ఈ ప్రాసిక్యూషన్లు ఈ కేసులన్నీ నాటకాలేనని మీరేదో చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. అసలు ఈ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దోచుకొని పోయినటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందే బీజేపీ. మీరు అధికారంలో ఉండి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినా మీరైనా, ఆ రోజు మీరు ఎంపీగా ఉర్రు, మీ పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉర్రు, ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టే ప్రయత్నం మీరు చేయలేదు. చేయకపోగా ఆఖరికి ఆ పార్టీని టీ తీసేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకుని బీఆర్ఎస్ అయిపోయింది, భారతీయ రాష్ట్రీయ సమితి. మీరు నడిపిరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోనికి 2 పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో. దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుకురు. మరి మేము అనుకోవాల్సింది ఏంటి? వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చిరనా? ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మీకు, ఈ రోజు కేటీఆర్ గారి మీద గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ ఇచ్చారు. అది 100 రోజుల తర్వాత ఇచ్చారు గవర్నర్ గారు. సరే, దానికి మేము గవర్నర్ గారిని మేము డెఫినెట్ గా అభినందిస్తున్నాం, ఎందుకంటే వారు మాకు అట్లీస్ట్ ప్రాసిక్యూషన్ కన్నా ఇచ్చారు. కానీ ఈ కేసుని ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద కూడా మనకు ప్రాసిక్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని విషయంలోనే ఆల్రెడీ డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అరవింద్ కుమార్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటరాగేట్ చేయాలని, వాస్తవాలు తెలుసుకోవాలని. కానీ బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు? మళ్ళీ కావాలని చెప్పి ఈ యొక్క గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేశారు. ఇప్పుడు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ కి అనుమతించిన తర్వాత అరవింద్ కుమార్ ని దీంట్లో చేర్చడానికి ఆయన మీద డిఓపిటి వాళ్ళు. సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వలకాడ్లుగా మారాయని